అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. జగన్మోహన్ రెడ్డి 2029లో ఖచ్చితంగా సీఎం అవుతాడని కొన్ని వర్గాలు మాట్లాడుకుంటా ఉన్నాయి. అసలు ఎందుకు ఈ టైం నుంచి 2029లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు అనే చెప్పే కొన్ని అంశాలు కూడా మన ముందు కనబడతా ఉన్నాయి. అందులో మొదటి అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి 11 సంఖ్య కలిసి రావడం. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది 2011లో. పార్టీ పెట్టిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లోకి వచ్చినాక ఆయన మొదట గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 11 మంది. అలాగే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైండు అనేటటువంటి ఒక విధానం ఉన్నప్పటికీ సాయి కృష్ణ కేసు విషయంలో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి అనే ఒక గొంతు ప్రశ్నించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అలాగే ప్రభుత్వం, ఎక్కడో సింగపూర్లో ఉన్న చంద్రబాబు, తెలంగాణ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉటావుటిన వచ్చి టక్కన సమావేశాన్ని పెట్టి సాయికృష్ణ వాళ్ళ తల్లిని సీఎం చంద్రబాబు ఇంటికి పిలిపించుకున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి పవరు కనబడతా ఉంది. ఇక్కడ మనకు 11 సీట్లే ఉన్నదనేది ముఖ్యం కాదు. విషయం ఎవరు మాట్లాడితే వైరల్ అయ్యింది, ఎవరు ప్రశ్నిస్తే ఆ యొక్క పోలీసుల మీద ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేసిర్రు అనేది ముఖ్యమైన మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కూటమి ప్రభుత్వం కొన్ని విషయాలు అన్నీ తప్పులు చేసుకుంటా పోతే దాన్ని గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎగ్జాంపుల్గా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి టీడీపీ జనసేన టార్గెట్ చేసి 2024లో గెలిచిందో, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక 3-4 ఎమ్మెల్యేలు ఆడవాళ్ళ పట్ల కావచ్చు, అలాగే కొన్ని భూ కబ్జాల పట్ల కావచ్చు, కొంత ఎమ్మెల్యేలు కాకుండా ఆకు రౌడీల్లాగా ప్రవర్తించారు. దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచిగా సమాధానం చెప్తా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. రెండో విషయానికి వస్తే ప్రభుత్వం ఎక్కడెక్కడ విఫలమవుతూ ఉంది. ప్రభుత్వము పనిచేసే పాలనలో ఎక్కడెక్కడ విఫలమవుతూ ఉంది. ఇటువంటి విషయాలు మాట్లాడు. ఇంకా ఈ సాయి కృష్ణ అటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏదైతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో పవన్ కళ్యాణ్ డోర్ డెలివరీ, ఒక దళిత బిడ్డను డోర్ డెలివరీ చేసిండు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు లాకప్లో డైరెక్టు కొట్టి చంపిర్రు అని చెప్పేసి గట్టిగా మాట్లాడిండు. దాన్ని సిఐ గారు కూడా డైరెక్ట్ ఒప్పుకున్నాడు కూడా. ఎస్, లాకప్ జరిగిందని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎవరి వల్ల జరిగింది? ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి వల్ల జరుగుతూ ఉంది. కొంతమంది జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, ఇటువంటి వాళ్ళు కొంతమంది చేసినటువంటి విషయాలకు జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి పవర్ లేదు అనేది చాలా తప్పు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకున్నా కానీ అంతకు మించిన పవర్ ఉంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనేది మనకు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇట్లా ఒక పామును కదులుస్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ హోంమంత్రి అమిత్ షా తోటి ఇలా మాట్లాడిర్రు అని ఒక మాట బయటికి రాగానే మొత్తం ఎందుకు రాదుకుంది? అసలు అరెస్టు అవుతున్నాడు అనే విషయం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నారు. అరెస్టు చేస్తారనే విషయమిని చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు, అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో ఆయన గట్టిగా మాట్లాడు, ఆ మాట మేము ఆనందిని వెట్లాన్నమైన ఆయన మీద అరెస్టుకు సిద్ధమయ్యారు వీళ్ళు కూటమి ప్రభుత్వం నుంచి. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ము వీళ్ళ దగ్గర లేదని ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ చేస్తే సింపతి 70 లేకపోతే 90 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చేస్తుంది. కానీ అరెస్టు చేసే ఉద్దేశం మాకు లేదు అని వాళ్ళు చెప్తాను. ఎందుకంటే సింపతిని మేము అటు పోనీయము, అరెస్టు చేయము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు, బయటకు వచ్చిన తర్వాత సీఎం అయ్యిండు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యిండు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత సీఎం అయ్యిండు. కాబట్టి అటువంటి జైలు సింపతి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పోనీయద్దు అనేది కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇక లాస్ట్ విషయానికి వస్తే 2029లో జోసెఫ్ విజయ్ తమిళనాడులో పార్టీ పెట్టిన 2 సంవత్సరాలకే సింగిల్ హ్యాండ్ తోటి గెలిచినటువంటి జోసెఫ్ విజయ్ 2029లో ఇతనికి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్లో సపోర్ట్ చేయబోతా ఉన్నాడు. కావాలంటే కూటమిగా ఏర్పడి ఎందుకంటే అతను కర్ణాటక వెళ్ళి నిన్న దేవాలయానికి టెంపుల్కు, అక్కడ జనాలు తండోపతండాలుగా అసలు కర్ణాటక సీఎంఏ వచ్చిండా అని కొన్ని క్షణాలు కూడా అనుకున్నారు ప్రజలు. అంత మాదిరిగా జోసెఫ్ విజయ్కి ఫాలోయింగ్ ఉన్నది. ఆయన మాట్లాడే ప్రతి విషయం వైరల్ అవుతూ ఉన్నది. ఆయన కనుక ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి తరపున కనుక ప్రచారం చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే తమిళనాడు ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోసెఫ్ విజయ్ ఫోటోను ఇట్లా ప్రచార రథంలో ఎక్కి చూపించిండు. ఎందుకంటే మేము ఇద్దరము దోస్తులము అని చెప్పేసి అక్కడ నుంచి ఒక మెసేజ్ ఇచ్చిండు. కాబట్టి 2029లో ఖచ్చితంగా సీఎం అవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి దారులు అనేవి వేసుకున్నాయని కనబడతా ఉన్నాయి. మరి మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్లను కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంతకు మించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మంచి అసలు 2029లో కాదు ఇప్పుడు ఏం జరగబోతా ఉంది, ఏం జరుగుతూ ఉన్నదనే విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.